బతుకమ్మ కుంట కాలనీలో అర్ధరాత్రి వేళ సల్మాన్ అనే రౌడీ షీటర్ మధ్యలో కత్తి పట్టుకుని నానా హంగామా చేశాడు. 2 ప్యాసింజర్ ఆటోలు 2 బైకులతో పాటు 4 కరెంటు మీటర్లను తల్వార్తో ధ్వంసం చేశాడు. రౌడీ షీటర్ ఉన్మాద చర్యతో భయాందోళనకు గురైన కాలనీ వాసులు ప్రాణభయంతో పరుగులు తీశారు. కాలనీకి చెందిన హర్షద్ అనే వ్యక్తికి రౌడీ షీటర్ సల్మాన్కు మధ్య గత కొద్ది రోజులుగా ఇంటి గోడ విషయంలో గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో నిన్న రాత్రి సల్మాన్ సుమారు 2 గంటల పాటు కాలనీలో తల్వార్తో హల్చల్ చేశాడు. స్థానికుల సమాచారంతో కామారెడ్డి టౌన్ సిఐ నరహరి తన సిబ్బందితో కలిసి స్పాట్కు చేరుకుని రౌడీ షీటర్ను అదుపులోకి తీసుకున్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. నైట్లైనా చచ్చిపోతుండే, నేను తలుపు తీయలే, మొత్తం బండతోని రాళ్ళతోని మొత్తం లోపల వేసిండు. 15 మంది వచ్చి నా ఆటో నాకు మొత్తం నుక్సాన్ చేసిండు. నాకు ఇన్సాఫ్ కావాలి. నాకు డిఎస్పీ కానీ, కలెక్టర్ కానీ, సీఎం ఎమ్మెల్యే కానీ, ఎస్పీ కానీ నాకు ఇన్సాఫ్ కావాలి. కామారెడ్డిలో ఈ గల్లీలో వాడు ఉండద్దు. ఊకే ఏమంటాడు, నేను రోడీ షట్టర్ అని ఈ కత్తితోని ఊకే మా మీద ఎత్తాడు. ఇక్కడ కూర్చొని బీలు తాగుతాడు. ఇక్కడ బట్టలు వేసుకోడు, హాఫ్ చట్టి మీద ఉంటాడు. హాఫ్ చట్టి రోజు డైలీ కిరికిరి గల్లీ మీద, ఈ గల్లీలో రోజు తీసుకొస్తుడు. ఆడోళ్ళ మీద రోజు వస్తుండ అని ఇలా నా మీద వచ్చిండు. డైలీ మా బావ మీద వచ్చిండు. మా బావకు కత్తి చూపెట్టిండు. మా బావ కొడుకు కత్తి చూపెట్టిండు. ఈయన తీసుకొచ్చిండు కత్తి. ఊకేమంటాడు, 5 నిమిషాలు అంతా నేను బయట పోలీసు వాళ్ళు నా మనుషులు, సీఎం నా మనుషులు, అందరూ నా మనుషులు అని అంటాడు. ఇక్కడ నాకు నా భార్య మీద వచ్చిండు. నేను చచ్చిపోతుండే. ఆ జిమ్మేదారు ఎవరు? నేను చచ్చిపోతే తలుపు. నాకు న్యాయం కావాలి. పోలీసులు గట్టిగా ఈ విషయంలో గట్టిగా ఈ కేసు గట్టిగా పై దగ్గర పోవాలి సారు. నాకు న్యాయం కావాలి. నా చిన్న పిల్లలు ఉన్నారు. నా ఆటో ఉన్నది. ఆటో మీద నేను 200, 300 నేను దంతా చేసుకుని వస్తా సారు. ఇది ఏంది? ఇది గల్లీలా 10 మంది రోడ్డు షట్టరు, 15 మంది కూడా కత్తి తీసుకొని వచ్చినారు నా మీద నా బావ మీద తీసుకొచ్చినారు, నా భార్య మీద తీసుకొచ్చినారు. నేను తలుపు తీయలే. నైట్లా 1కి వచ్చి బయటకు రారా అని సల్మాను, సిమ్ము, మొత్తం ఇందిరానగర్ కాలనీ మొత్తం రోడ్డు షట్టర్ అందరూ నా ఇంటి మీద వచ్చినారు. పెద్ద రాళ్ళు వేసినారు సారు.